రెండో భాగం మాట్లాడతా. ఆదాములను ఏదోనులోనికి దేవుడు తీసుకొచ్చి కొన్ని నియమ నిబంధనలు కట్టడలు ఒకదాని విషయంలో ఆయన పెట్టడం జరిగింది. దేని విషయంలో ఆయన పెట్టడం జరిగిందో దాని విషయంలోనే మరి తల్లిగారు తప్పిపోయారు. దాన్ని అతిక్రమించారు. అయితే అతిక్రమించిందని, తప్పు చేసిందని పదే పదే ఆమెను తప్పు పట్టడం అనేది, తప్పుడు తల్లిగా స్త్రీగా చూడటం అనేది భావ్యమైన పద్ధతి కాదు. ఆమె చేసిన దానిని దేవుడు బైబిల్లో ఎందుకు రాయించాడంటే, వాళ్ళకి అవి దృష్టాంతములుగా సంభవించాయి. ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి ఆ పాఠాలు మన కళ్ళ ముందు ఇంకా ఉంచబడ్డాయి అని గుర్తుపెట్టుకొని, ఆ సందర్భం ద్వారా దేవుడు ఈ కాలమందు ఉన్నటువంటి మనకు ఏమి నేర్పుతున్నాడు, ఏమి నేర్పాలనుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మాత్రమే పరిగణలోనికి తీసుకొనవలసిందిగా మనవి. దేవుడు ఎన్నో ఇచ్చాడు. ఇచ్చిన వాటన్నిటినీ పక్కన పెట్టి వాటికి విలువను గ్రహించక లోకం ఎన్నో చూపిస్తుంది, సాతాను ఎన్నో చూపిస్తాడు. వాటి కొరకు పరుగులు తీసి పతన స్థితికి చేరిపోయింది ఆనాడు ఉన్నటువంటి ఆది తల్లి అవ్వమ్మ. ప్రియులారా, వాళ్ళు ప్రారంభం నుండి ఉన్నారు దేవుని ప్రసన్నతలో, దేవుని సన్నిధిలో, ఏదేను వనము అనగా సమృద్ధి, శ్రేష్టత, నెమ్మది, శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఆయుష్, వీటన్నిటికీ మించింది దేవుని తోడు, దేవునికి దగ్గరగా ఉండేటువంటి స్థితి. మొదటి నుండి వాళ్ళకి అవన్నీ దొరికాయి. కానీ మనకైతే అలా కాదు. మనం మొదటి నుండి దేవునిలో లేము, దేవునికి దగ్గరగా లేము. మనం మధ్యలో ఆయన కృప వలన, ఆయన వాక్యం వలన నిజమైనటువంటి వెలుగులోనికి, సత్యములోనికి చేరగలిగాం. మారు మనసు పొందటం వలన, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్నట్టు వలన మనము దేవుని సంఘములోనికి, కుటుంబంలోనికి వచ్చాము. వచ్చినటువంటి మనకు ఒక గొప్ప విలువ దేవుని వలన కలిగింది. ఒక ఉనికి, ఒక అడ్రస్ అంటూ దేవుని వలన మనకు దొరికింది. ఏమున్నా ఏమి లేకపోయినా సంతోషం, సమాధానం, ఆనందం, ఇవన్నీ దేవుని వలన మనం అనుభవిస్తున్నాం.
దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండని వారెవరు? దేవునిని బట్టి ఆనందించకుండా ఉండేవారెవరు? దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారందరూ సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు ఆయన మాటలలో.